ఆలేరు నియోజకవర్గానికి జీవనదైనటువంటి గంధమల్ల గత 3 రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళున్నటువంటి మల్లన్న సాగర్ నుంచి గత 20 ఏళ్ళుగా ఇక్కడ గంధమల్ల నీళ్ళు లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ నాడు మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి, కొండపోచమ్మ ఈఎన్సీకి, నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది, ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహత తీసిన మా రాష్ట్ర మంత్రులకు, మా ముఖ్యమంత్రికి
చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ గంధమల్ల నిండడం వల్ల ఇక్కడ గుండాల, ఆత్మకూరు, రాజాపేట 4-5 మండలాలు సస్యశ్యామలమై మోత్కూరు దాకా పోతాయి. కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది. నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడతా అని చెప్పిన ఇవాళ అది నిజమైంది. మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది. మా రైతన్నలు ఇవాళ పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగు దాకా దాటెళ్ళినాయి. రేపు ఇక్కడ ఉన్నటువంటి 10 నుంచి 20 చెర్లు నిండుతున్నాయి. అక్కడ కొండ పోచమ్మ ద్వారా ఒక 20 చెర్లు నింపగలుగుతున్నాం. అదే విధంగా అక్కడ నవాబ్పేట నుంచి కూడా గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మా కడియం శ్రీగారు గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కడగడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా. కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇక్కడ గంధమల్ల 1.4 TMCగా దీన్ని చేసుకోబోతున్నాం. దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు 1.4 TMC ద్వారా ఈ 8 మండలాలు సస్యశ్యామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 2 చేతులతో నుంచి నమస్సుమాంజలు తెలుస్తున్న మా రైతుల పక్షాన. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పరిపాలనలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇక్కడికి విశ్లేషించి గుట్టకు వచ్చినప్పుడల్లా హెలికాప్టర్లు వచ్చి ఈ గ్రామంలో 4.8 అని 9.8 అని ఎన్నో సార్ల ప్రగల్భాలకి కనీసం గంధమల్లో తట్టడి మట్టి తీయలేదు. అదే కాకుండా గంధమల్లకి ఎవరన్నా పిల్లలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి పిల్లలు ఇక్కడ చేసుకోవాలన్నా, ఇక్కడ ఎకరం అమ్ముకోవాలన్నా అమ్మలేని పరిస్థితి. మా ఊరు ఉంటుందా పోతుందా, గంధమల్ల ఉన్నట్ట లేనట్ట అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులను, మా ఇన్ఛార్జ్ మంత్రులను కోరిన ఈ గ్రామం ఎన్నో మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి గ్రామానికి ఇబ్బంది కాకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు. 1.4 TMC ఉంటే ఈ 8 మండలాలు మోత్కూరు వరకు కూడా సస్యశ్యామలం అయితే అంటే మా గ్రామం మీద ఉన్నటువంటి, మా ఆలయ రిజర్వ్ ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి 1.4 TMCగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క ఇల్లు కూడా పోదు. మీ ఇల్లు పోకుండా కాపాడే బాధ్యత మీ బిడ్డగా నాది. కాబట్టి గంధమల్ల ప్రజలు ఇలా నిర్భయంగా నిద్రపోవచ్చు, నిర్భయంగా మీ గ్రామానికి పిల్లలను చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. గంధమల్ల గ్రామం ఒక్క ఇల్లు కూడా పోకుండా చూసే బాధ్యత మీ బిడ్డగా నా మీద ఉంది. కాబట్టి మీరు అధైర్యపడొద్దని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నా. ఒక 500 ఎప్పుడైతే నిండుతో ఆ 500 ఎకరాలు ఇంకా మనం 1.4 TMC అయితే ఇంకొక 500-1000 ఎకరాలు మాత్రమే ఇలా ముంపుకు గురైతే తప్ప ఎవరికి ఇబ్బంది కాదు. ఆ ముంపుకు గురైన కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా పారితోషికం కానీ, అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ ఆక్యుపేషన్ లో వాళ్ళకి డబ్బులు అధికంగా ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇవాళ పండుగ రోజుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా ఆలేరు నియోజకవర్గం ఏర్పడ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా అయిన వాళ్ళందరూ కూడా ఇక మేము నీళ్లు తెస్తా ఉన్నాం, అందరికీ చెరువులు నింపుతామని చెప్పి మాటలే చెప్తున్నారు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు మా బీర్ల ఐలయ్య గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆలేరు నియోజకవర్గం ఇవాళ సస్యశ్యామలం కాబోతా ఉంది. ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా ఇక్కడికి ఆలేరు నియోజకవర్గానికి గంధమల్ల చెరువును నింపినటువంటి బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న జరిగినటువంటి ఏదైతే మినిస్టర్ 2 మంత్రులు వచ్చారో ఆ మంత్రుల సమావేశంలోనే ఐలయ్య గారు పట్టుబట్టి వాళ్ళందరినీ కూడా కృతజ్ఞత తెలిపి ఆలేరు నియోజకవర్గానికి గంధమాలకు నీళ్లు తీసుకురావాలి తప్పకుండా అని చెప్పి వాళ్ళను మరీగా రిక్వెస్ట్ చేసినందుకు స్పందించినటువంటి మంత్రులు ఇద్దరికి కూడా పేరున కూడా మేము అందరం కూడా ఆలేరు నియోజకవర్గ ప్రజలం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా బీర్ల ఐలయ్య గారు లాంటి నాయకులు
మా ఆలేరు నియోజకవర్గానికి ఇంకా 20 ఏళ్ళు ఐలయ్య గారే గెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.